ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. ఇవాళ రెస్క్యూ పనులు 525 మంది ఉన్నారని తెలిపారు. డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కట్ చేస్తున్నట్టు వివరించారు. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుందన్నారు. కాడ్వేర్ డాగ్స్ 3 స్పాట్స్ గుర్తించాయని, ఆ దిశగా ర్యాట్ మైనర్స్ బృందం తవ్వుతోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. 0 పాయింట్ వద్ద చివరి 50 మీటర్లలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రెస్క్యూ బృందాలకు సైతం రిస్క్ ఉన్న జోన్ ఇదన్నారు. దీనిపై 11న సీఎం సమీక్ష ఉంటుందన్నారు మంత్రి. ఈ ఆపరేషన్ రిలీఫ్ ఆపరేషన్స్ లో ఈరోజు సుమారు 525 మంది టనల్ లోపల 14 కిలోమీటర్ లోపల ఎక్కడైతే కొంత ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుందో అక్కడ ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ లో పనిచేస్తున్నారు. డీ వాటరింగ్ కొనసాగుతుంది. అక్కడ డీసిల్టింగు, ఆ మట్టి తీయడం కూడా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. మరి భారత సైన్యం పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు